హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తాటాకు కర్వాడు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: తాటాకు. ఇది ఎండు చేపలు అమ్మే చోట ఈ తాటాకు అమ్ముతారు. మనము ఈ తాటాకుని తీసుకొని తెచ్చుకొని సైడ్స్ అంతా కట్ చేసుకోవాలా. సైడ్స్ అంతా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 3 సార్లు నీళ్ళతో కడిగి పసుపు వేసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలా. పసుపు పొడి వేసుకొని కలిపి పెట్టుకోవాలా. ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె, తగినంత మిరప్పొడి తీసుకోవాలా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఈ విధంగా చిన్న కడాయి పెట్టుకోవాలా. ఇప్పుడు నూనె వేసుకుందాము. తగినంత నూనె వేసుకోవాలా. నూనె కాగనిచ్చి నూనె కాగింది. ఇప్పుడు కర్వాడు వేసుకుందాము. తాటాకు కర్వాడు ఈ విధంగా నూనెలో ఒక్కొక్కటే వేసుకొని వేయించుకోవాలా. ఈ విధంగా నూనెలో వేసుకొని వేయించుకోవాలా. కొంచెం కడాయి పెద్దదైతే అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోవచ్చు. నేను కొన్నే వేశాను, కడాయి చిన్నదిగా ఉంది కాబట్టి. ఇప్పుడు చేపని మరో పక్క తిప్పించుకుందాము. మరో పక్క తిప్పించి వేయించుకోవాలా. చూడండి, ఇప్పుడు ఒక పక్క వేగింది కదా, ఈ పక్క కూడా వేయించుకోవాలి అదేవిధంగా. తాటాకు కర్వాడు వేగిపోయింది. ఇప్పుడు మిరప్పొడి, చివరిగా మిరప్పొడి వేసుకోవాలా. మిరప్పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలా. మొత్తము మిరప్పొడి కలసాలా. చేపకంతా మిరప్పొడి పట్టే విధంగా కలుపుకోవాలా. తాటాకు కర్వాడు ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తాటాకు కర్వాడు ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది రసమన్నంలోకి పక్కన నంచుకొని తినచ్చు. పప్పు చారుకి, పప్పు సాంబార్కి పక్కన నంచుకొని తినచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చేప తలకాయల్ని కూడా అన్నిటినీ కూడా పులుసు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్